ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఇప్పుడు నిహారికకి ఏ నంబర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందో ఆ నంబర్కి నేను తిరిగి కాల్ చేస్తాను. వాళ్ళేం మాట్లాడతారో తెలుస్తుంది. అందరి ముందు స్పీకర్ ఆన్ చేస్తాను. విషయం ఏంటో బయటపడుతుంది. విశ్వాస పరీక్షకు నువ్వు సిద్ధమేనా నిహారిక? నువ్వు ఫోన్లో మాట్లాడితే నీ దాన ధర్మాల సంగతేంటో బయటపడుతుంది. ఏమంటావు నిహారిక? నువ్వు చెప్పింది బాగుందావని. నిహారిక ఒప్పుకుంటే ఏ తప్పు లేనట్టు, ఒప్పుకోకపోతే తప్పున్నట్టు. అడ్డంగా ఇరికించేసిందిగా కృష్ణ. అవును బంగారం, గుండెలో తల ఇరుక్కున్నట్టు ఇరికిచ్చేసింది. నిహారిక ఏం మాట్లాడదేంటత్తయ్యా? చూసావా అక్క, అవని ఎలాంటి పనులు చేస్తుందో? అత్తయ్య గారు, నిహారిక మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఉందమ్మా. అలాంటప్పుడు ఈ విశ్వాస పరీక్షలు ఎందుకు? అవును, అవసరమే లేదు. తప్పు చేసిన వారిని సమర్థిస్తున్నారా? నమ్మడం తప్పని సమర్థించడం ఎలా అవుతుందావని? అలాంటప్పుడు అవని చెప్పింది కూడా నమ్మండి. ఇది ఇలా తెగేలా లేదు వేదా. నిహారిక మనందరి ముందు ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సిందే. మీరేంటి నాన్న అలా అంటారు? కృష్ణ, ఇంక నువ్వేం మాట్లాడకు. నిహారిక, ఇప్పుడు నువ్వు ఫోన్ చేయడం వల్ల నీకే మంచి జరుగుతుందమ్మా. నా మాట కాదనకుండా చెయ్యి. చెయ్యి నిహారిక. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? చెయ్యి. సరే, నేనే చేస్తానులే. పోయి విగ్రహం విషయం బయటపడిపోతుంది. మనం ఇంక దుకాణం సర్దుకోవాల్సిందే బంగారం. నేను ఏం చేద్దామనుకున్నా ఎక్కడికక్కడే చెక్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఇంక నేను తప్పించుకోలేనా? సార్, నిహారిక కాల్ చేస్తుంది. ఇందాక మనం చెప్పాల్సిందంతా చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు చేస్తుంది? ఏదైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో. లిఫ్ట్ చేయండి బాస్. హలో, అవని నుంచి నువ్వు చాలాసార్లు తప్పించుకున్నావు. ఇప్పుడు అమ్మవారి నుంచి తప్పించుకోలేవు. హలో. ఫోన్ చేసి మాట్లాడవేటి నిహారిక? అదే, ఇందాక మీరు నాకు ఫోన్ చేశారు కదా, మధ్యలో ఫోన్ కట్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడాలని చేశాను. నేను చాలాసేపు హలో హలో అని అంటూనే ఉన్నాను. మీ నుంచి నాకు రెస్పాన్స్ లేదు, అందుకే కాల్ కట్ చేశాను. ఏంటి విషయం? తెలియనట్టు అడుగుతావేంటి? మనం అనుకున్నది మీరు ఎంత తొందరగా ఆ పని చేస్తే అంత మంచిది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఓల్డేజ్ హోమ్లకి, ఆర్ఫనైజ్ హోమ్లకి మీరు మాకు మనీ ఇస్తామని అన్నాను కదా, ఆ డబ్బులు తొందరగా పంపించండి ప్లీజ్. మీరు ఇలాంటి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారని మీకు మీ అత్తయ్య గారే ఆదర్శమని మేం తెలుసుకున్నాం. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. నిహారిక గారు, మేం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను మా అత్తయ్య గారిని అడిగి పంపిస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బాస్ అలా చెప్పారు?
అక్కడేదో జరిగిందని నిహారిక వాయిస్లోనే అర్థమైంది చరణ్. అందుకే అలా చెప్పాను. పైగా అక్కడ స్పీకర్ ఆన్లో ఉన్నట్టు అనిపించింది. మనం విగ్రహం గురించి మాట్లాడి ఉంటే నిహారిక కృష్ణలు ప్రాబ్లంలో పడుండేవారు. ఇప్పటికైనా అందరికీ నిజం తెలిసిందా? అవని, నీ దగ్గర ఇలాంటి విశ్వాస పరీక్షలు, అగ్ని పరీక్షలు ఇలాంటివి ఇంకేమన్నా ఉంటే చెప్పవని. దేనికైనా సరే నా భార్య సిద్ధం. ఏ శ్రీకర్, చూడరా చూడు, నీ భార్య ఎంతకి తెగిస్తోందో చూడు. ఎప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకో. అబ్బే, అది శ్రీకర్ వల్ల జరగని పని ఈ జన్మలో అస్సలే జరగదు. శ్రీకర్కి అవని చెప్పిందే వేదం. అవని చెప్పిన దారిలోనే నడవటం, అవని ఆడించినట్టే ఆడడం మాత్రమే శ్రీకర్కి తెలుసు. ఇది చాలా దారుణం అవని. ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నావు? ప్రతిసారి మీరు అవని మాటలు నమ్మి నిహారికని ఇబ్బంది పెట్టకూడదమ్మా. దీనికి నీ సమాధానం ఏంటవని? అవతల వాళ్ళు ఇక్కడి సిట్యుయేషన్ ని అర్థం చేసుకుని మాటని మార్చారత్తయ్య. ఇంక నోరు మొయ్యవని. నువ్వు చెప్పినట్టంతా జరిగింది కదా, నీ కళ్ళ ముందే జరిగింది కదా, అందరి సమక్షంలోనే జరిగింది కదా, మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? తోడికోడలు అన్నాక 100% ఒకేలాంటి ఆలోచనలతో ఉంటారని నేను అంటం లేదమ్మా. కొద్దో గొప్పో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు నిహారికను మరీ ఈ విధంగా చేయడం మాకేం నచ్చడం లేదమ్మా. ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యకు. అందర్నీ కంగారు పెట్టకు. నిహారిక మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించకు. అది కాదత్తయ్య. చాలమ్మా, ఇంక చాలు. కుటుంబం కలిసిమెలిసి ఉండాలని కోరుకునే నువ్వు ఈ రకంగా చేయడం మాకు చాలా బాధగా ఉంది. నీ నుంచి మేము ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అమ్మా నిహారిక, నీ మీద మాకు నమ్మకం ఉండొచ్చు. అయినా సరే ఇలాంటి సందర్భాలలో నిరూపించుకోవడమే మంచిది. మీరన్నది నిజమే అత్తయ్య. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు నువ్వెంత విరాళాలు ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వమ్మా. నీ ఇష్టం, అందులో అడ్డు చెప్పడానికి ఏమీ లేదు. సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య. సరే, ఇక అందరూ వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.